కాక్రోజులు ఇదే సమయం అనుకుంటున్నారు, ఇదే సందర్భం అనుకుంటున్నారు. మోడీ మీద వ్యతిరేకత క్రియేట్ చేయటానికి, తమకి అనుకూలత క్రియేట్ చేసుకోవటానికి ఇదొక్కటే సరైన సమయం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన పోరాటం సక్సెస్ అయింది, కేంద్రాన్ని భయపెట్టారు అనేటువంటి ముద్ర వాళ్ళకు వచ్చింది. పైగా అదే సమయంలో బీజేపీ కంచికోటలో ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. సో అందులో అయోధ్య రామాలయంలో నిధులను దారి మళ్లింపు అంశం బీజేపీకి నెగిటివ్ అయింది. సో ఇదే సందర్భంలో బీజేపీ మీద వ్యతిరేకత పెంచాలి, మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచాలి, కాక్రోజ్ జనతా పార్టీకి అనుకూలత పెంచుకోవాలి. దానికోసమే గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కమిటీలు వేసుకోవటం, సమావేశాలు పెట్టుకోవటం, యూత్ లిజనింగ్ టూర్ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అదే యూత్లో ఇంటరాక్షన్ కోసం. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఈనాటి యువతరం నాయకులు చెప్పేది వినటానికి సిద్ధంగా లేదు, వాళ్ళు చెప్పేది నాయకులు వినాలి అని చెప్పేసి యూత్ లిజనింగ్ టూర్ అని పెట్టుకున్నారు. అంటే యువత ఆలోచనలు ఏంటి, యువత అభిప్రాయాలు ఏంటి, యువత ఏం కోరుకుంటుంది, ఇవన్నీ కూడా కాక్రోజ్ జనతా పార్టీ తెలుసుకుంటుందట. యూత్తో సమావేశం పెట్టుకొని వాళ్ళు చెప్పే అభిప్రాయాలన్నీ నోట్ చేసుకొని దాన్ని బట్టి ఒక పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేస్తారట. అంటే ప్రజల దగ్గరికే మేము వెళ్తున్నాం, ప్రజల అభిప్రాయాలు మేము వింటున్నాం, మాకు ఈ దేశ యువతరమే ముఖ్యం అని చెప్పుకోవడం కోసం ఇదంతా కూడా. ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ, పొలిటికల్ గేమ్ ప్లానింగ్. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారనేది మనం చెప్పలేము, కానీ ఒక ప్లాన్ నెట్వర్క్తో అయితే వెళ్తున్నారు. వాళ్ళ కోర్ గ్రూప్స్ ఎప్పటికప్పుడు సమావేశం అవుతూనే ఉన్నాయి, వరుసగా సమావేశాలు అవుతున్నాయి. ఒక ప్లానింగ్, ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. అంటే దీని వెనకాలంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఉన్నట్టున్నాయి. మొత్తానికి చాలా ప్లాన్డ్గా అయితే వెళ్తున్నారు. బట్ ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది అనేది తెలియదు. ఏదైనా అండి, పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో తేలిపోయింది. పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కనుక బీజేపీకి దెబ్బ తగిలింది అనుకోండి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ తగిలింది అనుకోండి, బీజేపీ కష్టం, సర్వే వరకు అది అంత కష్టం అవుద్ది, వాళ్ళ పునాది కదిలిపోయినట్టు. లేదు, ఉత్తరప్రదేశ్ని తిరిగి బీజేపీ నిలబెట్టుకోగలిగిందా, కాక్రోజులు చెప్పే మాటలకి ఇక వ్యాలిడిటీ తగ్గిపోయింది. అంటే కాక్రోజుల ప్లాన్కి విలువ తగ్గిపోయింది. చూడాలి, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అనేది ఒక గేట్ రాయి. ఎందుకంటే నార్త్ ఇండియాలోనే, మొత్తం దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. వచ్చే సంవత్సరం అక్కడ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ యోగి ఆదిత్యనాథ్ వరుసగా గెలుస్తున్నాడు. బట్ మొన్న పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రం ఎన్డీఏ కూటమికి కొద్దిగా దెబ్బ తగిలింది అక్కడ. సో ఈసారి అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎట్లుంటుందని చూడాలి. Please do like, share and subscribe this channel.